Audio Jungle. సార్ కొంచెం ఎట్లా సార్ ఈరోజు మిమ్మల్ని అందరినీ ఇక్కడికి ఆహ్వానించడంలో కార్యక్రమం ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా సిలికానాంధ్ర అనే పేరు, సిలికానాంధ్ర మనబడి అనే పేరు, సిలికానాంధ్ర కూచిపూడి నృత్యోత్సవం అనే ఊరు రెండు వీటన్నిటికీ కలిసి కర్త కర్మ క్రియ కూచిపొట్ల ఆనంద్. ఈ సిలికానాంధ్ర కార్యక్రమాలన్నింటికి కర్త కర్మ క్రియ కూచిపొట్ల ఆనంద్ గారు. ఈ సిలికానాంధ్ర ప్రారంభించి 25 సంవత్సరాలు గడిచిపోయింది. ఈ సందర్భంగా సిలికానాంధ్ర రైతోత్సవాలు జూలై 31, ఆగస్టు 1 అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో నగరంలో జరుగుతోంది. దీనికి నేను 29వ తారీఖు గౌరవ అతిథిగా ఆ కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఈ నెల 29వ తారీఖు బయలుదేరి అమెరికా వెళ్ళి మళ్ళీ 4వ తారీఖు తిరిగి వచ్చేస్తాను. ఈ సిలికానాంధ్ర సంస్థకి గత 25 సంవత్సరాలుగా చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాలు మీకు నెమ్మది కొంచెంగా వివరిస్తాను. పద కవితా పితామహుడు అన్నమయ్య సంకీర్తనలను మొదటి నాటి యావరాంధ్రంలోని అన్ని జిల్లాల్లో, తర్వాత భారతదేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్య పట్టణాల్లో, ఆ తర్వాత ప్రపంచంలోని పలు దేశాల్లో దాదాపు ఏకకాలంలో గాయని గాయకుల చేత ఆరంభింపజేసింది. సిలికానాంధ్ర తన బృహత్ కార్యక్రమ నిర్వహణ దక్షతతో తొలి అడుగులోనే అన్నమయ్యకు అంతర్జాతీయంగా నీరాజనం పట్టింది. సికింద్రాబాద్ నగరంలోని పెరేడ్ మైదానంలో 2009లో నిర్వహించిన అన్నమయ్య లక్ష కళాచార సంకీర్తనం అన్నమాచార్యుని ఈనాడు ఎవరో అధిగమించిన ప్రపంచ రికార్డు 1.5 కళాల్లో అన్నమాచార్యుని సప్తగిరి కీర్తనలు పలికిన సన్నివేశం జరిగింది. అది గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ రికార్డ్ చేయబడింది. 2008 జూన్ నెల 19, 20, 21 తేదీల్లో అమెరికాలోని కుపుట్నులో ప్రప్రథమ అంతర్జాతీయ కూచిపూడి నాట్య సమ్మేళనం అత్యంత వైభవపేతంగా జరిగింది. ఆ రోజును కూచిపూడి నృత్య దినోత్సవంగా ప్రకటించి కుప్పట్ను నగరం మన కూచిపూడి పట్ల గౌరవాన్ని ప్రకటించింది. అమెరికాలోని కుప్పట్ను అనే ఒక నగరం ఆ రోజును కూచిపూడి దినోత్సవంగా ప్రకటించడం అనేది మన తెలుగు వాళ్ళందరికీ కూడా గర్వకారణం. ఆనాడే గిన్నిస్ రికార్డ్ కూడా అది కూడా సృష్టించింది. ఆ తర్వాత హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన అంతర్జాతీయ మంగళవాద్య సమ్మేళనం మన పెళ్లిళ్ళకి ఆటి వాయించే మంగళవాద్యాలు ఏవైతే ఉంటాయో సన్నాయి మంగళవాద్యాలు, అటువంటిది 75,000 మంది కళాకారులతో హైదరాబాద్ లాల్ బహదూర్ స్టేడియంలో అద్భుతంగా నిర్వహించారు. గౌరవనీయులు వెంకయ్యనాయుడు గారు కూడా దాంట్లో పాల్గొనడం జరిగింది. తర్వాత ఆ కూచిపూడి గ్రామాన్ని ఈ సిలికానాంధ్ర దత్తత చేసుకుంది. దత్తత చేసుకుని ఆ మురికి కోపంగా ఉన్నటువంటి ఆ వీధులను శుభ్రం చేయించి అక్కడ అద్భుత సిమెంట్ రోడ్డు వేయటమే కాకుండా అక్కడ ఒక అద్భుతమైనటువంటి ప్రపంచ ప్రమాణాలకి ఒక అద్భుతమైన ఆసుపత్రిని నియమించారు. అద్భుతమైనటువంటి హాస్పిటల్ని దాన్ని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, జస్టిస్ జాస్తి చలమేస్తారు, నేను కూడా ప్రారంభోత్సవ సభలో ఉన్నాం. ఆ తర్వాత ఇక భారతదేశంలో మనకి చాలా విశ్వవిద్యాలయాలన్నీ మనం ఉన్నాయని తెలుసు. సిలికానాంధ్ర అమెరికాలో యూనివర్సిటీ ఆఫ్ సిలికానాంధ్ర అని ఒక యూనివర్సిటీని స్థాపించారు. ఆ తర్వాత అక్కడ ఇంజనీరింగ్ కోర్సులు, మెడికల్ కోర్సులు కూడా ప్రారంభించడానికి వీలుగా యూనివర్సిటీ ఆఫ్ ఆర్యా యూనివర్సిటీ పేరు పెట్టి ఈ రోజున ఈ సిలికానాంధ్ర సంస్థ మాతృ సంస్థ ఇది ఆర్యా యూనివర్సిటీ స్టార్ట్ చేసి అందులో ఇంజనీరింగ్, మెడిసిన్తో పాటు భారతదేశంలో ఏ విశ్వవిద్యాలయంలో లేని అన్ని తెలుగు భారతీయ సంస్కృతి సంబంధించిన నాట్యాలు, అదేవిధంగా సంగీతం, వాయిద్యాలు అన్ని కోర్సులు కూడా అక్కడ ప్రారంభించారు. అదేవిధంగా తెలుగు విశ్వవిద్యాలయంతో కాంట్రాక్ట్ అయ్యి వాళ్ళు అక్కడ ఎంఏ తెలుగు కోర్సులు కూడా ప్రారంభించారు. మన హైదరాబాద్లో ఉన్నటువంటి తెలుగు విశ్వవిద్యాలయ అధ్యాపకులే ఆన్లైన్లో పాఠాలు చెప్తారు. ఇక్కడ నుంచి పరీక్షలు నిర్వహిస్తారు. వాల్యుయేషన్ కూడా తెలుగు విశ్వవిద్యాలయం చేస్తారు. అంటే ఎంఏ తెలుగు అనేటువంటిది, పిహెచ్డి తెలుగు అనేటువంటిది చేసుకోవడానికి అమెరికాలో ఒక ఏర్పాటు జరిగిపోయింది. తర్వాత మన తెలుగు వాళ్ళ పిల్లలకి తెలుగు రావట్లేదనేటువంటి బాధ లేకుండా సిలికానాంధ్ర మనబడి అనే సంస్థను స్థాపించి దాని ద్వారా ప్రతి నగరంలో కూడా ఈ తెలుగు నేర్పేటువంటి కార్యక్రమాన్ని చేపట్టింది. ఇది ఎక్కడ వరకు పాకింది? ఇంగ్లాండ్, ప్యారిస్, మలేషియా, సింగపూర్ లాంటి దేశాల్లో కూడా ఈ మనబడి కార్యక్రమాలను నిర్వహించి లక్షలాది మంది ప్రవాసాంధ్రుల యొక్క తెలుగు పిల్లలు తెలుగు నేర్చుకునేటువంటి అవకాశాన్ని కల్పించింది. తర్వాత మన గుమ్మడి గోపాలకృష్ణ గారు అక్కడికి వెళ్ళి ఈ పాండవోద్యోగ విజయాలు, సత్యహరిచంద్ర నాటకంలోని పద్యాలు వాళ్ళతో వేషాలు కట్టించి అక్కడ
బీటెక్లు ఎంటెక్లు చదువుతున్నటువంటి పిల్లలు ఆడపిల్లలు మగపిల్లలు కలిసి ఆ తెలుగు పద్యాల నాటకాలను ప్రదర్శించడం అనేది ఒక ప్రపంచ చరిత్రలో అపూర్వమైనటువంటి ఒక సన్నివేశం. ఇంతటి గొప్ప విజయాలను ఒక సంస్థ తెలుగు వారిచే ప్రారంభించబడి ఇంత బహుముఖీనమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించేటువంటి ఇంకొక సంస్థ ప్రపంచవ్యాప్తంలో ఎక్కడా లేదు అనేది మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. ఆ సంస్థ ప్రాదుర్భావం నుంచి నేటి వరకు కూడా ఆ సంస్థ కార్యక్రమాలను నేను కూడా పాల్పంచుకోవడం నేను నా దృష్టిగా భావిస్తాను. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరూ కూడా ఈ రైతోత్సవ విశేషాలను తెలియజేయవలసిందిగా నేను మీ ద్వారా కోరుకుంటున్నాను. 3 విషయాలలో వరల్డ్ రికార్డు క్రియేట్ చేయడానికి ఏర్పాట్లు చేయడం జరిగింది. ఆ వరల్డ్ రికార్డు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు యొక్క కార్యక్రమాన్ని ఎడ్యుకేట్ చేయడానికి సాక్షాత్తు మైకేల్ ఎంప్రిక్ ఎడ్యుకేటర్గా వస్తున్నాడు. గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్స్ చెందినటువంటి సంస్థ చెందినటువంటి మైకేల్ ఎంప్రిక్ అనే ఆయన దీనికి ఎడ్యుకేటర్గా ఆయనే వస్తున్నాడు. 3 రికార్డులు మళ్ళీ అక్కడ స్థాపించబోతుంది. ఈ విధంగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఇన్ని సాధించినటువంటి మరో భారతీయ సంస్థ లేదని కూడా నేను మనవి చేస్తున్నాను. మరలా చివరిగా కూడా కూచిపట్ల ఆనంద్ గారి నాయకత్వాన అందరూ అక్కడ చామర్తి రాజు గారికి ఒక పేర్లు ఉన్నాయి. అంటే అక్కడ డిసిప్లిన్ అదొక క్రమశిక్షణ చక్కగా ఏకముఖంగా ఇవన్నీ కూడా చేస్తారు. కాబట్టి వారికి కూడా నేను అభినందన తెలియజేస్తాను.